19 ఇయర్స్ కెరియర్లో 10 ఇయర్స్ కమెడియన్గా అసిస్టెంట్ డైరెక్టర్గా వెళ్ళిపోయింది. సో హీరోగా మారిన తర్వాత ఆ ముందు 10 ఇయర్స్కి హీరోగా మారిన తర్వాత 9 ఇయర్స్కి ఆ తేడా ఏమనుకుంటున్నావు? హీరోగా మారిన తర్వాత అంటే మళ్ళీ మనం ఇండస్ట్రీ కొత్తగా వచ్చినట్లే నా లెక్క, మళ్ళీ కెరీర్ మొదటి నుంచి స్టార్ట్ చేయాలి. అప్పుడు మనం ఎలా స్టార్ట్ చేసామో మళ్ళీ ఇది ప్రూవ్ చేసుకోవడానికి రకరకాల అవమానాలు ఎదురవుతాయి, రకరకాల విమర్శలు ఎదురవుతాయి, రకరకాల కష్టాలు పడాల్సి ఉంటుంది. వీటన్నిటికి సమాధానం మనం ఒకటే, మన సినిమా ప్రూవ్ చేసుకోవాలి. ఇవి ఈ వేరియేషన్స్ కూడా బాగా చేశాడు అని నేను కమెడియన్ కాదు, ఇతను ఆర్టిస్ట్, ఒక నటుడు అని పేరు తెచ్చుకోవాలనేది నా ఉద్దేశం. సో అటువైపుగా ప్రయాణించే ఒక ఎమోషనల్ కంటెంట్ సప్తగిరి ఎక్స్ప్రెస్ కావచ్చు, మెసేజ్ ఓరియంటెడ్ సప్తగిరి ఎల్ఎల్బి కావచ్చు, అలా చేయడం జరిగింది. వాటిలో ఆడియన్స్ పరంగా మంచి మార్క్స్ వచ్చాయి నాకు. సో నెక్స్ట్ కమింగ్ ఇండస్ట్రీ కూడా ఇతను మంచి నటుడని గుర్తించి నన్ను ఏదైనా కొన్ని హీరో అవకాశాలు ఇస్తే కొన్ని మంచి పెద్ద బ్యానర్లు తప్పకుండా ప్రూవ్ చేసుకుంటారని మీ ద్వారా చెప్తున్నా. అంటే మళ్ళీ కెరీర్ స్టార్ట్ అయినట్లే హీరోగా. అంటే కమెడియన్ అనుకో నల్లేరు బండి మీద నడకాది యాక్చువల్గా, టు బి ఫ్రాంక్ ఓపెన్ చెప్పుకోవాలంటే. నీకు అలాగే ఆ 10 ఇయర్స్ అలాగే అయిపోయింది. అవును, అలా పీక్స్కి వెళ్ళిపోయావు. ఒకనొక స్టేజ్లో ఒక మినీ బ్రహ్మానందం అనే పేరు కూడా వచ్చిందిగా. అవును అవును. సో ఆ ప్రశంసలన్నీ ఫేస్ చేసావు. తర్వాత ఇప్పుడు హీరోగా మారిన తర్వాత కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా అన్నావు కదా, అంటే కొన్ని అవమానాలు ఎదుర్కొన్నా అన్నావు. ఏంటి, ఎందుకు? అంటే కమెడియన్గా ఒక 10 ఇయర్స్ చిరస్థాయిగా ఒక మంచి క్యారెక్టర్ చేసిన తర్వాత చాలామంది మనసుల్లో ముద్రించిపోతాం ఇతను ఇది అని. సడన్గా మనం ఒక దానవీర సూరకన్న డైలాగ్ చెప్పిన, ఒక ఎమోషన్ చేసిన, కంటెంట్తో మెప్పించాల్సి వచ్చిన జనాలు యాక్సెప్ట్ చేస్తున్నాం, కానీ ఇండస్ట్రీ కొద్దిగా స్లోగా యాక్సెప్ట్ చేస్తుంది. ఇతనికి ఎందుకు ఇది, మంచి లైఫ్ కదా అంటారు. పోనీ అక్కడ కమెడియన్గా వస్తున్నప్పుడు ఆ 10 ఇయర్స్ దాటిన తర్వాత మనం ఒక సీనియర్ కమెడియన్ అయ్యాం, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా టర్న్ అయ్యి ఒక మంచి క్యారెక్టర్లు పడ్డాయి అనుకోండి, మళ్ళీ ఒక కొత్త జీవితం స్టార్ట్ అవుతుంది. అదే కమెడియన్గా కంటిన్యూ అయినాం అనుకోండి, మనకు జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండదు. జేబు ఇటు నిండుతున్నాం కానీ మనకు ఆ జాబ్స్ ఏంట్రా ఇదే చేస్తుంది, మనకు ఒక మొనాటిమే వచ్చేస్తుంది. ఏంట్రా ఇవే క్యారెక్టర్లు వస్తున్నాయి. ప్రేమక చిత్రంలో దెయ్యం కొట్టిందని హైదరాబాద్ చుట్టూ ఉన్న గెస్ట్ హౌస్లో ఉన్న దెయ్యాలన్నీ కొట్టాయి నన్ను. ఈ గెస్ట్ హౌస్ దెయ్యం పిలిచింది, ఆ గెస్ట్ హౌస్ దెయ్యం పిలిచింది, ఇలానే సాగిపోయింది. దాన్ని బ్రేక్ చేసుకొని మనల్ని మనం రివ్యూ చేసుకొని మళ్ళీ ఒక ఫ్రెష్గా ఎంటర్ అవ్వాలి.